జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల మీద అంత ఇదెందుకు? అదేదో లడ్డు అంటాడు, లేకపోతే అసలు అది చిన్న దొంగతనం అంటాడు. ఈ దొంగతనాల్లో చిన్న పెద్ద అనేవి ఉంటాయా? ఎట్లా చూడవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు అనేది హిందూ మతం అనేది ఇష్టం ఉండదు. ఆయనకి క్రిస్టియన్ కావాలా. ఏడుకొండల వారికి ఏడుకొండలు ఎందుకు, కొండ సాలు కదా అనే టైపులో ఉన్నాడు. కానీ ప్రస్తుతానికి లడ్డు నెయ్యి కల్తీ అనేది మామూలుగా జరగల. కానీ దాని మీద విచారణలు అందరూ ఎదుర్కొంటుంది ఎవరు? వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులే. ఇప్పుడు అలా అనకపోతే నెక్స్ట్ మనవుడు ఉన్నదని దానికోసం ఏయో చెబుతూ ఉంటాడు. మళ్ళీ వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఇంకో 15 సంవత్సరాలు వైసీపీ పార్టీ అనేది ఉండదు. కాకపోతే ఏదైనా చెప్పుకోవాలిగా, పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ మనుగడ ఉండాలిగా. ఇప్పుడు ఎలా ఉందంటారు పరిపాలన? ఎలా ఉందంటారు? ఇప్పుడు పరిపాలనే నెంబర్ 1. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఉద్యోగ కల్పన కానీ అన్నీ బాగానే ఉంది. సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాలుగా బాగుంది. లా అండ్ ఆర్డర్ కానీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పదే ఇప్పుడు ఏ ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఏముంది అదేదో లడ్డు అంటాడు, తిరుపతి లడ్డును పట్టుకొని, లేకపోతే చిన్న దొంగతనమేగా అంటాడు. అతను దొంగతనం చేశాడు, అది ఎంత అనేది ఆళ్ళ హయాంలోనే వాళ్లే సెటిల్మెంట్ చేసేసి తీసింది 9 రోట్లే అంటాడు. అదేమంటే 14 కోట్లు కట్టాడు స్వామివారికి అంటాడు. అసలు ఏంటి సార్ ఆయన జగన్ గారు మాట్లాడే మాటలు ఎలా చూడాలి? ఏమండి, జనం అందరికీ తెలుసు, అక్కడ ఏది జరిగింది కూడా అందరికీ తెలిసింది. ఇప్పటికి ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తున్నారు. అది ఇంకా ఆయన కనిపెడుతున్నా. ఇంకా మామూలుగా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఒక రైతు దగ్గరికి వెళ్ళి మీ నష్టం ఏంటి, కష్టం ఏంటి అని వాళ్ళన్న రైతులను అడిగాడా? 5 సంవత్సరాలు ఎప్పుడు పోయి అరగడం. కానీ మొన్న పోయి ఆ పామర్ వెళ్ళి ఆ రైతుల్ని ఏమంటే మీకు ఏ నష్టం అది ఇదని జరుగుతున్నాడు. రైతులు ఏం చెబుతున్నారు? సుంకు రాలిపోయిందండి, మామూలుగా పంట తాలు వస్తుంది, సుంకు రాలిపోయిందని, సుంకు ఇరిగిపోయిందా, సుంకు ఇరిగిపోయిందని చెబుతున్నాడు. ఆయనకేమో తెలుసా పంట సంగతి? పంట సంగతి ఎప్పుడైనా పొలాల్లోకి వెళ్ళాడా? అవన్నీ చెబుతున్నాడు. ఇవాళ పచ్చి ఒడ్డు కొంటున్నాడు, 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయి. మరి ఆయన 24 నెలలకు కూడా వేయలా రైతులకి. నీ నష్టాలు పెట్టుకోని ఆయన అదేమంటే నేనే బాగా చేశాను, మళ్ళీ నేను పాదయాత్ర చేయాలి, మళ్ళీ జనాల్లోకి రావాలి అంటున్నాడు. ఇవన్నీ ఒట్టి మాటలండి. జనాల్లో ఇవాళ తెలుసుకున్నారు. ఇవాళ అంత నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ అందరూ తెలుసుకున్నారు. ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఒక్కొక్కడు జారిపోతున్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అటు ఇటు కాకుండా గుట్టుకులు మింగుతూ ఉంటారు ఎటు పోవాలని అని. ఆ ఉన్న నాయకులు కూడా ఉండరు. రేపు అది జరిగేది అది. మొత్తం మీద చూస్తే బాబాయ్ దాదాపు 1.5 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదట రోడ్ల డెవలప్మెంట్ అని కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు, పెద్దవాళ్ళ పెన్షన్లు అయితే ఏంటి, పిల్లలకి తల్లికి వందనం అయితే ఏంటి, మీరు అన్నట్టు రైతుకి అన్నదాత సుఖీభావ అయితే, ఇట్లా పథకాలు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఒక పక్క పథకాలు ఇచ్చుకుంటూ మరోవైపు పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలని ఇప్పుడు కూడా లోకేష్ గారు విదేశాల్లోనే ఉన్నాడు. డెవలప్ చేయాలని ఆయన చూస్తున్నాడు. ఈడ ఉన్నదాన్ని ఈయన చూశాడు. అందుకని ఇలా ఎవడు నమ్మడు. ఇలా జగన్ ఇంట్లో ఉంటమే కానీ బయటకు వచ్చి నేను గెలుస్తాను అనే మాటలు తీసేయండి. ఇక జనం ఎవడు నమ్మరు. ఆయన ఈసారి నేను ఒక 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను అంటాడు అనుకో, ఒక్కడు కూడా నమ్మరు. మామూలుగా లెగలేని ముసలి కూడా నమ్మదు ఈసారి. అంతే. ఇది స్వామివారి లడ్డు విషయంలో మాత్రం అది మహాపాపం అని చేసినోడే ఒప్పుకుంటున్నాడు. నిజమేనండి అది. ఇలా ప్రతి ఒక్కళ్ళు అదే. ఇప్పుడు కోట్లాది మందిని మోసం చేశాడు. కోట్లాది మందిని మోసం చేసి నకిలీ నెయ్యి తెచ్చి ఆ కూర్చుకేసేగా ఇదేగా అదేగా అని ఊరికే చిన్న దొంగతనం అంటున్నాడు. చిన్న దొంగతనం ఇది. ఎంత జనం, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏంటి, మన రాష్ట్రం ఏంటి, ఎన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి దాన్ని ఇది చేశారు? ఏమీ లేదు. నాకంటే ఇంకా ఎవరు లేరు అన్న ధీమాగా చేశాడు. అందుకనే ఆ 11 సీట్లు పరిమితం చేశారు. ఈసారి 11 కాదు కదా, 5 కూడా రావు ఈసారి. చివరగా మనకి ఇంతకు ముందు పల్లెటూర్లలో కనీసం ఈ డ్రగ్స్ అనేది అంటే ఎవరికి తెలియదు. గంజాయి అని ఏం తెలియదు. గత 5 ఏళ్లలో పల్లెటూరులో కూడా పాకించే పరిస్థితికి వచ్చింది. అప్పటికి ఇప్పటికి కొంచెం గంజాయిని అరికట్టడంలో ఈ ప్రభుత్వం కొంచెం గంజాయి అనేది ఎక్కడ లేదండి. ఇప్పుడు ఏడన్నా తగిలితే వాళ్ళని తీసుకెళ్లి మూసేస్తున్నారు. ఇప్పుడు వరకు గంజాయి అనేది ఎక్కడ లేదు. అంతకుముందు వ్యాపారమే అది చేశారు. అది వ్యాపారం, అది మద్యం కానీ, గంజాయి కానీ, ఉసిక్ కానీ మొత్తం వ్యాపారం అంతా మామూలుగా ఇదే చేసేసారు వాళ్ళు. ఇవాళ అదేమి లేదు. గంజాయి ఎక్కడన్నా దొరుకుతుందంటే వాళ్ళు తీసుకెళ్లి మూసేస్తున్నారు. చివరికి అసలు ఆ గంజాయి అమ్మే వాళ్ళు కూడా వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు అయితే ఆ పిల్లోడు చిన్నపిల్లాడు అని మాట్లాడతాడు. చిన్నపిల్లోడు అయితే చేస్తాడా? చిన్నపిల్ల అదే మరి. చిన్నపిల్లోడు అయితే పెద్దోడు అండలేంది, చిన్నపిల్లోడు అయితే చేయడుగా. పెద్దోడు అండుంటేనే ఏదైనా చేసేది. అది జరిగింది. లేదు ఇక అది ఇంకా అవకాశమే, ఇంకేమన్నా ఇక జరిగే పని కాదు. ఇక అది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కొద్దిగా మార్పు అనేది కనబడుతుందా? ఏంటి మీ అభిప్రాయం? బాగానే ఉంది. అంటే ఏ విషయంలో బాగుంది? జనాలకే మరి వీళ్ళకి 4,000 ఇస్తున్నాడు పెన్షన్, రోడ్లు వేస్తున్నాడు ఆడన్నా. మరి బియ్యం బాగానే ఇస్తున్నాడు. పిల్లలు బాగానే ఉంది వ్యవహారం.
బాగానే ఉంది. స్కూల్లో చూస్తున్నారా? బాగానే అయ్యో ఆ? నెంబర్ 1 ఆ, వాళ్ళ డ్రెస్సులు కానీ ఏమన్నా కానీ బూట్లు కానీ ఆ. ఆడపిల్లలకి అసలు ఆ విషయంలో ఎక్కడా తగ్గదని లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఆయన అయితే చాలా వరకు పిల్లలకి అసలు స్కూల్కి రావాలంటే వాళ్ళు చాలా ఇష్టంగా రావాలి అని చాలా మార్పులు తీసుకొచ్చాడు. మార్పు అయితే కనబడుతుంది. బాగా ఉంది, బాగా చేస్తాం, లోకేష్ గారు బాగా చేస్తారు. బాగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అదే ఉంది ఇదే ఉంది అదేదో లడ్డు లేకపోతే అది చిన్న దొంగతనం. అసలు తిరుపతి మనం ఎంత పవిత్రంగా వెళ్తుంటారు ఏంటి అట్లా అనొచ్చా బాబాయ్? అనకూడదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా అవును, అనకూడదు. బాగానే చేస్తున్నారు. మనకు తెలిసినంత వరకు నెంబర్ 1. రైతులు కూడా డబ్బులు ఇప్పుడు 2 సార్లు 3 సార్లు వేసాడు ఈ సంవత్సరంలో. అంతా బాగానే ఉందయ్యా, పరిపాలన అంతా బాగా. నెంబర్ 1. జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేస్తారు, మళ్ళీ జనాల్లోకి వస్తారు ఇదని అంటున్నాడుగా. బాగానే చేయని, ఆయన ఇష్టం, మనదేముందా. డబ్బు ఉందిగా బాగా. అప్పుడు చీప్ క్వార్టర్లు కూడా 250 అమ్మాడు. ఆ డబ్బు అంతా ఏం చేశాడు? ఉందిగా, ఉందా లేదా? 250 జనాల లేబర్ల మీద పాపం బోల్డెన్ డబ్బు దోచేసాడు. ఆ డబ్బు అంతా ఉంది, రేపు ఖర్చు పెడతాడు. అంతేనా? అంటే అభిమానంగా వచ్చేవాళ్ళు కాదంటావు అయితే. అభిమానం ఆడు బాగుందా? ఎవడు వస్తాడు అభిమానంగా? అభిమానం ఎవడు రాడు. ఆ డబ్బులు ఇస్తారుగా, 1000 రూపాయలు ఎంత ఇస్తాడు ఆ తిరిగిన వాళ్ళకి, భోజనం పెడతాడు చాలదా? మరి అది ఆ డబ్బు అంతా ఖర్చు పెడతాడు. ఆ చీప్ క్వార్టర్ల డబ్బు అంతా స్పిరిటేగా అమ్మింది 5 సంవత్సరాలు. అది ఇప్పుడు అంటే నేనేమంటా అంటే కనీసం తిరుపతిలో మనం అందరం వెళ్ళేసే కానుకల్ని చిన్న దొంగతనం అని చెప్పి కొట్టిపడేస్తున్నాడు. అది ఎంతవరకు న్యాయం అసలు? ఇక వాళ్ళకి దొరికిన వరకు ప్రతి వాళ్ళు దోసుకుంటాం వ్యాపారమే. ఇక అంతే. ఇంకోసారి నమ్ముతారంట జనాలు, నమ్ముతారా ఇంకోసారి? ఇంకా నంబర్ వాళ్ళది అవసరం లేదు. ఎవరు నమ్ముతాడు? పోలారం చేయలేదు, రాజధాని 3 రాజధానులను ఎక్కడ ఇటీరాయి పెట్టలా. అవునా కదా? మనం చూస్తున్నాం అన్ని అబద్ధాలే కదా. మరి ఎవడో చేలో ఈయన రాళ్ళు బాతుకున్నాడు, బొమ్మలేసి పేద పుస్తకాల మీద బొమ్మలు వేసాడు. మరి ఇవన్నీ కనబడుతున్నాయి కదా జనాలకి, అందుకని ఓడిపోయాడు. మరి ఇన్ని అవన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసేవి కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు 3000 4000 అన్నాడు, ఒకేసారి 4000 ఇస్తున్నాడు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు, అంతమందికి తల్లికి వందనం వేశారు. స్కూళ్ళల్లో మీరు చెప్పినట్టే భోజనం కానీ గతంలో దొడ్డు బియ్యం ఉంటే ఇప్పుడు ఈ రోజు సన్న బియ్యంతో పిల్లలకు భోజనం చక్కగా పెడుతున్నారు. ఇన్ని మార్పులు ఉన్నా కూడా అసలు ఏమీ లేదు. ప్రజలంతా నా కోసం ఎదురు చూస్తారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా అంటాడు ఆయన. ఈ సీట్లు కూడా రావు నా లెక్క అయితే. అంతే అంతే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఈ కూడా రావు. ఎందుకంటే వాళ్ళంతా మొత్తం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దొంగల దోపిడీగాళ్ళు. జగన్మోహన్ వాళ్ళు మొత్తం దొంగల దోపిడీగా. ఏం చేశారు అప్పుడంటే? వైఎస్ఆర్ గురించి గెలిచారు. వైఎస్ఆర్ వాళ్ళ నాన్నలాగా చేస్తాడులే, అందరికి అందిస్తాడులే అని చేశాడు. ఏం లేదు, ఇంకా లేదు. ఇంకా ఆయన సినిమా లేదు. ఇక చర్మలా గారు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సీట్లు కొడితే కొట్టొచ్చాము, కానీ ఈయనకి ఇక లేదు, సినిమా లేదు, ఇక లేదు, అయిపోయింది. ఇంకొక 5 సంవత్సరాలు కూడా చంద్రబాబే కొట్టేస్తాడు. ఈ వయసులో కూడా ఆయన పెద్ద ఆయన పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా లోకేష్ గారు విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. వస్తాయంటారా? వాళ్ళని నమ్మి వస్తాయా ఉద్యోగాలు? ఉద్యోగాలు వస్తాయండి. ఎందుకు రావు? వాళ్ళు తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు. బాబు కొడుకులు ఇద్దరు కష్టపడుతున్నారు. చంద్రబాబు గారు నిద్రపోట్ల 10 రోజులు మనం టీవీలో చూస్తున్నాం కదా, నిద్రపోట్ల ఆయన. మనమన్నా నిద్రపోతున్నాం, ఆయన నిద్రపోట్ల. రోజుకి ఏం చేయట్లేదు, మోసం చేసి అట్టగా అంటారులే, కానీ ప్రతిపక్షంలో అట్టగా మాట్లాడతారు. కల్తీ లిక్కర్ అమ్మిచ్చాడు చంద్రబాబు, ఇదంతా చేశాడు అని చెప్పి. ఆయనకేం పని? వాళ్ళ ప్రభుత్వం ఈయనకేం పని? అవునా కదా? అదన్నీ ఉట్టి మాటలు. కల్తీ మద్యం విషయంలో కానీ, లేకపోతే ఆ తిరుపతి హుండీలు డబ్బులు కాజేయడంలో కానీ, పోలారం మట్టి అంతా వైఎస్ఆర్ వాళ్ళు తోగారు, మొత్తం తోమేశారు. అసలు ఏం చెంచా మట్టి లేదు. అసలు మొత్తం చెరువులు కానీ మట్టి కానీ మొత్తం దోచేశారు వైఎస్ఆర్ వాళ్ళు. వాళ్ళు ఎవడు పట్టించుకున్నాడు? తాడేపల్లిలో కొన్ని వేల కోట్లు దోచేశారు. తాడేపల్లి 5 సంవత్సరాల్లో ఒక కొత్తూరు తాడేపల్లిలోనే ఎంత దోచేశారంటే పక్కన వాళ్ళు ఎంత దోచేసి ఉంటారో. ఇప్పుడు అటు వెళ్దామంటే భయం పడుతుంది. ఏ చెరువులో ఏది దూకితే కాలుదారి దూకినోడు ఎవడు రాడే బయటికి. కొన్ని పోలారం మట్టి మొత్తం దోమేశారు. ఇక్కడ ఉంటారు కదా నాయకులు, వాళ్ళు మొత్తం అమ్ముదెంగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే కేవలం ఏదో మీరు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కానీ ఏం చేయట్లేదని మాట్లాడతాడు. కళ్ళ ముందు కనపడుతున్నాయి. గతంలో ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఆయన చెప్పే మాటలంటే ఏదో తాపత్రయపడటమే కానీ ఆయన అసలు అసంభవం. అది ఆయన రావటం అనేది జరగదు. ఆ 11 సీట్లు కూడా రావడం కష్టం. ఎందుకంటే ఎంతవరకు నమ్ముతారు జనం? 2 సార్లు నమ్ముతారు. అది ఆయన ఏదో మళ్ళీ మనం వస్తాము
అనే ఆలోచనలో ఉన్నాడు, కానీ అసలు ఆయన రావడం అనేది జరగదు. కనీసం తిరుమల తిరుపతిలో పవిత్రంగా భావిస్తాం మనం. వేసే దక్షిణ కూడా ఆ పరకామణిలో చోరీ కూడా చాలా చిన్న చోరీ, అదేముంది మరి ఆయనకి చిన్నదే మరి. ఎందుకంటే ఆయన 100 కోట్లు కొట్టాడు కదా, మరి 1000 కోట్లు కొట్టాడు, మరి అలాంటి వాడికి చిన్నదే మరి. కనీసం సరే అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే భక్తుల మనోభావాలు ఉంటాయి కదా, స్వామివారి అంటే భయం భక్తి ఉండాలి కదా కనీసం. అసలు ఆయన ఆ విధంగా మాట్లాడటమే తప్పు. ఏంటి ప్రజలు ఏదో మనం ఏది చెప్తే అది నమ్ముతారు అనుకుంటాం, ఆయన భ్రమ. చూడలేం కదా అంత జనం ప్రజలు అమాయకులుగా లేరు, చాలా తెలియమీరిపోయారు. ఎప్పుడో 40-50 ఏళ్ళ కిందట రామారావు గారు వచ్చిన తర్వాత చైతన్యవంతులు చేశాడు అందరినీ, ప్రజల్ని. అది ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా ఏంటి రాజకీయ చైతన్యం వచ్చింది అందరిలో. అయ్యో ఆయన పెట్టిన భిక్ష రాజకీయ చైతన్యం రావడానికి కూడా ఆలోచన కానీ ఏంటి ఎక్కడ దాకిందికండి. అదివరకు ఆడవాళ్ళని వంటింటి వరకే మనం పరిమితం చేసేవాళ్ళం. ఇవాళ ఆడవాళ్ళు అన్నింటిలో కూడా ముందందులో, మనకంటే ముందు అందులో ఉన్నారు. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళే ఎక్కువ అన్ని ఫీల్డ్లో కూడా. దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు గారు కానీ లేకపోతే ఆయన వారసుడిగా లోకేష్ గారు కానీ ఇంత చేస్తుంటే ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేకపోతే ప్రభుత్వ స్కూల్స్ ఇవన్నీ కూడా ఎంత బాగా మార్పు వచ్చినాయి బాబాయ్. వచ్చినాయి, బాగా వచ్చినాయి. 90% వచ్చినట్టే. ఇప్పుడు ఒక్కసారి అన్నీ చేయాలంటే ఎవరు చేయలేరు. 3.5 సంవత్సరాలు ఉంది ఆయన పరిపాలన చేయాల్సింది. ఈ లోపల దాదాపు 90% అన్నీ పూర్తి చేస్తారు. మరి నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా, మళ్ళీ జనాల్లోకి వస్తా. పాదయాత్ర కాదు, ఆయన ఏ యాత్ర చేసినా ఏంటి ఆయన రావటం మాత్రం అసంభవము, అసలు జరగదు అది. గత సంవత్సరంన్నర కాలంగా చూస్తూనే ఉన్నాం. ఏదైతే పెన్షన్లు కానీ లేకపోతే పిల్లలకి తల్లికి వందనం కానీ మధ్యాహ్నం భోజనం కానీ మార్పు అయితే కనపడుతుందా లేదా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఉందా లేదా? కనపడుతుంది, మార్పు అయితే కనపడుతుంది. తల్లికి వందనం కానీ పిల్లలకి భోజనాలు కానీ మొన్న పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పెట్టారు భోజనాలు, బాగున్నాయి పిల్లలకి. రోజు రోజు పిల్లలకి మీరు క్యారేజీలు పెడుతున్నారా? పిల్లలకి పెట్టట్లా, మామూలుగా స్కూల్లోనే తింటున్నారా? అట్లాగేనమ్మా. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు డెవలప్మెంట్, మీకు మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణాలు ఇవన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి, ఉచిత ప్రయాణాలు బాగానే ఉంది. మరి జగన్ గారు అసలు ఏమీ లేదు, మొత్తం మోసం చేశాడు, మళ్ళీ నేను పాదయాత్ర చేయాలి రావాలంటున్నాడు. బాగానే ఉన్నాయి. ఏమో అయితే బాగుంది చంద్రబాబు గారిది ఉచిత ప్రయాణం పెడతానన్న అన్ని హామీలు ఒక్కొక్కటి తీరుతున్నాయి, బాగున్నాయి. అట్లాగమ్మా స్వామివారి మనం తిరుపతి వెళ్తాం, తిరుపతిలో మనం ఎంతో పవిత్రంగా కానుకేస్తాం, అందులో కొట్టేసిన డబ్బులు కూడా అది చిన్న దొంగతనమే కానీ మాట్లాడతారు. సుమారు 120 కోట్ల రూపాయలు కాజేస్తే చిన్న దొంగతనం అని మాట్లాడారు. అది ఎట్టా చిన్న దొంగతనం? అదే చిన్న దొంగతనం పెద్దదైతిగా. ఆయన దేవుడికి వేసే కాணிకలు కొడతామని మామూలు మాటలు కాదుగా. అంతేగా ఆ దొంగతనంకి మన దొంగోడికి మన తాళాలు ఇచ్చినట్టేగా. అంటే అది దొంగతనంగా పెద్ద చేసినట్టే కదా. ఇప్పుడు రోడ్ల మీద వెళ్ళదా వాళ్ళకి తాళ్ళని అవి లాగేస్తున్నారు, వాటికంటే ఇది ఇప్పుడు డబ్బులు అంటే అది మామూలు మాట కాదుగా. అవును అవును, దేవుడిది. అవును, ఇంతమంది ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది మాట, అది తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, తప్పే అది. సార్, ఈ రోజున పరకామణిలో చోరీ కేసు కానివ్వండి, లేకపోతే ఇప్పటికే బయటకు వస్తున్న అంశం ఏంటంటే స్వామివారికి సమర్పించిన పట్టు వస్త్రాలు కూడా అందులో కూడా కొంత అవినీతి జరిగింది అనేటువంటిది. ఎందుకు తిరుమలనే గత 5 ఏళ్లలో టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటారు? చోరీకి అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అసలు మామూలుగా హిందూ ధర్మ పరిషత్ గురించి కూడా వ్యతిరేకత భావత ఎక్కువగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసి ఉండారు. దానికి వ్యతిరేకంగా ఏదైనా కానీ పాడు చేసి దాన్ని ఏ విధమైనటువంటిదైనా కానీ తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేయాలని పెట్టు కూర్చున్నాడు. కోట్ల మంది కదా భక్తులు, కోట్ల మంది భక్తులు మనోభావాలు కూడా దెబ్బతీయటానికి ఈయన గారు చూస్తున్నారు. ఏంటి ఈయన ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఏంటంటే తిరుపతి దేవస్థానానికి అన్యక్రాంతం చేసి మతస్థులు చేర్చి అన్యదాని కార్యక్రమాలకే
ప్రతీకారంగా పెట్టి కూర్చున్నాడు. తిరుమల దేవస్థానం అనేది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఎందుకు అన్నది అన్నారు. ఆ రోజున అది జగమెరిగిన సత్యం, అది మనం చెప్పి కలియుగ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా మాట్లాడారో అది ప్రత్యక్షంగా మనం అందరం 5 ఏళ్ల గవర్నమెంట్లో చూసాం. ఈ రోజున అక్కడ తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి ఏమిటి, కల్తీ నెయ్యి కానీ ఇప్పుడు ఈ పట్టువస్తు కానీ ఒకటి సిట్టు విచారణలో బయటకు వస్తున్నాయి. ఈ విచారణ అయిన తర్వాత నిజాలు అనేది నిగ్గు తేలుతాయి. అది తర్వాత ఎవరు ఏం చేయాలంటే ఆ కలియుగ దేవ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. కానీ ప్రధానమైన ఛానల్స్లో కూడా ఈ వీటికి సంబంధించి బయటికి రావట్లేదు ఏ వార్తలు కూడా. ఏంటంటారు అంటే ఇప్పుడు టీఆర్పీ రేటింగ్లో మాత్రం పోటీ పడతారు, ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాన్ని ఎందుకు చూపించట్లేదంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ఛానల్స్ కూడా ఏమున్నది, జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేయలేదని అసలు ఏమి ఆ రోజున మీరు ఇంకోటి గుర్తుపెట్టుకో, కొడాల నాని కూడా ఆ రోజున నంది విగ్రహాలు పోతే ఏమన్నా వెండేగా పోయిందన్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆ రథం కాలిపోయినప్పుడు కూడా ఇట్లా అదే హిందూ మతాన్ని ఏ విధంగా కించపరుస్తున్నారు అనేది మనకు కొంచెం అర్థమవుతూ ఉంది. దీన్ని బట్టి జనానికి కూడా కొంత అవగాహన అనేది ఈ మాటల్లోనే అర్థమవుతుంది. ఇతనికి జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మం మీద ఏ విధంగా ఎంతవరకు అయితే గౌరవం ఉన్నదనేది ఇది దానికి అన్న మాటలే నిదర్శనం. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంత అవసరం లేదు. వస్తాను, పాదయాత్ర చేస్తాను, నేను ఏదో సీఎం అవుతాను. ఇప్పుడు ఒక నువ్వుగా సీఎంగా నువ్వేదో పోటీ పడాలి అనుకునే వ్యక్తివి అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని ధర్మాలని సమాదృష్టితో చూడాలి. ఈసారి వస్తే పొరపాటును కూడా ప్రతి చిన్నవాడు కానీ పెద్దవాళ్ళు కానీ ఆయన దెబ్బకే ఎదురు నుంచిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన మతం ఏంటంటే ఆయన చెప్పిందే జరగాలి. రూరల్ లాగా ఆయన పద్ధతుల ప్రకారమే చేయాలి. ఎదటి మనిషిని అర్థం చేసుకునే పని ఉండదు ఏంటి, ఎదటి వాళ్ళదే అవసరం ఉండదు ఏంటి. పడాలిగా. ఇప్పుడు మిందాటగా మీకు ఈ వ్యక్తులు ఇలా చేసే అరాచకాలన్నీ ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు. ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీదకి వెళ్తే ఈసారి ఏం జరిగింది అనేది కాలవేరించింది, రేపు ప్రజలే దానికి తగిన జవాబు చెప్తారు. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి నిర్ణయిస్తాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరు పైకి వచ్చిన వాళ్ళు కనపడలా, రాలేదు కూడా. ఎందుకంటే ప్రత్యక్ష దైవం, కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి కొన్ని లక్షల కోట్ల మందికి ఆరాధ్య దైవం. ఆరాధ్య దైవం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి, అందరినీ సమదృష్టితో చూసి అందరినీ సమపాలుగా పరిపాలన చేయాలి. పరిపాలన చేసినట్టయితే ఈ పాటికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు. మరి ప్రతిపక్ష హోదా అన్న తగ్గేది. ప్రతిపక్ష హోదా కూడా తగ్గకుండా ప్రజలు తీర్పిచ్చింది దానికోసమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 2 ఏళ్ళు కావాల్సిన దగ్గర మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. ఈ అన్నదాత సుఖీభవ పథకాలు బాగున్నాయి. తర్వాత ఈ రోడ్లు ఒకసారే కాకుండా మాస్కులు వేస్తున్నాడు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అది గొయ్యి పడింది ఒకటి. ఈ గొయ్యిలు వర్క్లు వేస్తాడు కానీ ఇంకా తారిపోయిన తర్వాత పోస్తారు. అది ఇంత చేస్తున్న జగన్ అసలు ఏమి చేయట్లేదు, ఈ ప్రభుత్వం ఏమి లేదు అంతా అట్లా అంటాడులే. ఉత్తమ మాటలు చెప్పడానికి ఏమొచ్చా వస్తాను, నేను మళ్ళీ వస్తాను, మా ఈసారి మీ అంత చూస్తాను అంటున్నాడు. కానీ వచ్చేది లేదు, అసలు రావడానికి అవకాశాలు కూడా ఉండవు. ఏదైనా తిరిగి మొదలెట్టిన తర్వాత ఏముండదు, రాని ఓళ్ళలోకి. అది ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు స్టూడెంట్లు కానీ ఏదైనా కానీ మార్పు ఉందా లేదా బాబా? ఇప్పుడు మార్పు బాగా ఉంది. కూర్చోండి డెవలప్ పెరిగింది అంతా. అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాజధాని అని కానీ ఇంకోవైపు పోలవరం నిర్మాణం అని కానీ ఇవన్నీ చేయగలంటారా? చెప్పిన టైంకే పోలవరం అయింది బాగానే అయ్యో, అప్పటికి అయిపోద్ది, ఈ 2 ఏళ్ళు అయిపోద్ది. అది ఇన్ని ఇబ్బందుల్లో కూడా మీకు పెన్షన్లు కానీ అన్ని సంక్షేమ పథకాలు టైం టు టైం ఇస్తున్నాడు. ఆ రకంగా అంటానే ఉంటాడు, చేస్తానే ఉంటాడు. ఇది సాగదు కానీ ఉత్తమ మాటలు మీరన్నాడు దొంగ మాటలన్నీ. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.